మంచి శరీర ఆరోగ్యానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతని సరిగా మెయింటైన్ చేయడానికి, అలాగే శరీరంలోని ఇన్ఫెక్షన్లతోనూ వ్యాధులతోనూ పోరాడడానికి శరీరంలోని అన్ని అవయవాలకి ఆక్సిజన్ సరఫరా చాలా ముఖ్యమైనది. మీ శరీర అవయవాలలో తిమ్మిర్లు అనేవి స్థిరంగా ఉంటాయి, ఆకలి తగ్గుతుంది, అనుకోకుండా జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి, తరచుగా చర్మం మారిపోతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలను చెక్ పెట్టాలంటే శరీర అవయవాలన్నింటికి రక్త ప్రసరణ సరిగా జరగాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటప్పుడు రక్త ప్రసరణ మెరుగుపరిచే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, కారం పొడి. మీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అంతేకాదు మీ రక్తనాళాలను సైతం బలోపేతం చేస్తుంది. అలాగే మీ అరికాలలోని బొటనవేలులోని తిమ్మిర్లను పోగొడుతుంది. ఈ కారం పొడిలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉన్నాయి కాబట్టి శరీరంపై ఉన్న వాపులను తగ్గిస్తుంది. కాబట్టి ఈ కారం పొడి రక్త ప్రసరణ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ కారం పొడిని వంటలలోనే కాకుండా జ్యూస్లలోనూ, సలాడ్లలోనూ ఉపయోగించవచ్చు, సలాడ్స్లోనూ ఉపయోగించవచ్చు. నెంబర్ 2, డార్క్ చాక్లెట్లో కోకోవా ఉంటుంది. ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేస్తుంది. దీనిలోని ఫ్లావనాయిడ్స్ రక్తనాళాలను స్టిమ్యులేట్ చేస్తాయి, అలాగే నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది మీ ధమనులను రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. ఒక డార్క్ చాక్లెట్లో కనీసం 70% కోకోవా ఉంటుంది. నెంబర్ 3, బెర్రీస్లలో యాంథోసైనిన్స్ అనే కాంపౌండ్ ఉంటుంది. దీనినే యాంటీ ఆక్సిడెంట్స్ అని కూడా అంటారు. ఈ యాంథోసైనిన్ కాంపౌండ్స్ మీ రక్తనాళాల గోడలను కాపాడుతుంది, అలాగే రక్తనాళాలు ఫ్లెక్సిబుల్ గా ఉండేట్లు చేస్తాయి. అలాగే ఇవి నైట్రిక్ ఆక్సైడ్ ను రిలీజ్ చేస్తాయి. ఇది లో బ్లడ్ ప్రెషర్ ని సరిచేస్తుంది. నెంబర్ 4, వెల్లుల్లిలో ఎలిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్ అవ్వడానికి తోడ్పడుతుంది. ఎవరైతే ఎక్కువగా వెల్లుల్లిని తింటారో వారి హృదయం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగినట్లుగా గుర్తించారు. అంతేకాదు ఎప్పుడైతే రక్త ప్రవాహం ఎక్కువగా జరుగుతుందో అప్పుడు రక్త ప్రసరణ మరింత బాగా జరుగుతుంది. నెంబర్ 5, వాల్నట్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యేకించి మీ గుండె మరియు రక్తనాళాలకు చాలా మంచిది. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేటట్లు చేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం రెగ్యులర్గా 8 వారాల పాటు వాల్నట్స్ తీసుకునే వారిలో రక్తనాళాల ఆరోగ్యం మెరుగైనట్లుగా గుర్తించారు. అలాగే వారి బ్లడ్ ప్రెషర్ తగ్గింది. అంతేకాదు వారి రక్తనాళాలు కూడా ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా మారాయి. నెంబర్ 6, సన్ఫ్లవర్ సీడ్స్. ప్రొద్దుతిరుగుడు గింజలలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిలో కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు, ఫైబర్, ఫోటోకెమికల్స్, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, విటమిన్ ఈలు ఉంటాయి. వీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వలన మీ రక్త ప్రవాహాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. నెంబర్ 7, అరటిపళ్ళు. వీటిలో పొటాషియం ఉండటం వలన మీ రక్తనాళాలలోని రక్త ప్రవాహాన్ని బాగా జరిగేలా చేస్తాయి. వీటిలో పొటాషియం ఉండడం వలన బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం ద్వారా మీ రక్తనాళాలలోని రక్త ప్రవాహాన్ని బాగా జరిగేలా చేస్తుంది. ఎక్కువగా ఉప్పును తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కానీ పొటాషియం మాత్రం మీ శరీరంలోని అధికంగా ఉన్న ఉప్పును తొలగించడానికి కిడ్నీలకు సహాయం చేస్తుంది. ఇది మీ రక్తనాళాలు రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది, అలాగే రక్త ప్రవాహాన్ని బాగా జరిగేలా చేస్తుంది. నెంబర్ 8, గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీలో గుండె మీద చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఈ గ్రీన్ టీ గుండె సంబంధ జబ్బులను వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నెంబర్ 9, చేపలు. గుండెను ఆరోగ్యంగా ఉంచే చేపలు రకం సాల్మన్, మంచినీటి చేపలు, సముద్రపు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీ బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేస్తాయి. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి అధిక రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఈ చేపలను తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే హార్ట్ బీటు సక్రమంగా లేకపోవడం, అలాగే రక్త ప్రసరణలో లోపాలు వంటి గుండె సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నెంబర్ 10, బీట్రూట్ జ్యూస్ అనేది క్రీడాకారులకు చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ను పెంచుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్త ప్రవాహాన్ని పెంచడంలోనూ సహాయపడుతుంది. అలాగే కండరాలకు ఆక్సిజన్ను మరింత త్వరగా అందేలా చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం రోజుకు 1 లేదా 2 కప్పుల బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన అధిక బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ తగ్గినట్లుగా గుర్తించారు. అలాగే పెరిఫెరల్ ఆర్టరీ సమస్యతో కష్టంగా నడిచేవారు వారి నడకలో ఇంప్రూవ్ అయినట్లు గుర్తించారు. నెంబర్ 11, ముల్లంగి.
దీనిలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, అలాగే పొటాషియం కూడా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ చేస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అరకప్పు ముల్లంగి ముక్కలు తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ ని తగ్గించేందుకు కావలసిన 135 మిల్లీగ్రాముల పొటాషియం దీనిలో లభిస్తుంది. నెంబర్ 12 ఉల్లిగడ్డలు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ ఉల్లిగడ్డలు రక్తనాళాలలో రక్త ప్రవాహం పెరిగినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మీ రక్త ప్రవాహాన్ని పెంచుతాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. నెంబర్ 13 దాల్చిన చెక్క ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే మరొక స్పైసీ ఐటమ్. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది, అలాగే ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం రక్తనాళాల కండరాలను రిలాక్స్ అయ్యేలా చేయడం ద్వారా బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. కొంతమంది డయాబెటీస్ పేషెంట్ల మీద జరిగిన అధ్యయనం ప్రకారం 1200 మిల్లీగ్రాముల దాల్చిన చెక్క తీసుకున్న వారిలో 2 వారాల్లోనే బ్లడ్ ప్రెషర్ తగ్గినట్లుగా గుర్తించారు. నెంబర్ 14 పసుపు ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలలో రక్త ప్రవాహాన్ని పెంచేది కూడా ఒకటి. పసుపులో సమ్మేళనాలు నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 15 టమాటాలు. రక్తనాళాల నిర్మాణానికి అవసరమైన ఏస్ అనే ఎంజైమ్ అవసరము, అలాగే ఇది బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. కొన్ని పరిశోధనల్లో తేలింది ఏమిటంటే టమాటాలలో ఏస్ లాగే పనిచేసే సమ్మేళనాలు వీటిలో ఉన్నాయని కనుగొన్నారు. టెస్ట్ ట్యూబ్స్ స్టడీస్ ప్రకారం టమాటాల నుండి సేకరించిన ఎక్స్ట్రాక్ట్ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది. నెంబర్ 16 సెలరీ అనేది ఒక వెజిటేబుల్. వీటిలో న్యూట్రియంట్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని అన్ని విటమిన్స్ ఆరోగ్యానికి అవసరమే, కానీ విటమిన్ కే మాత్రం రక్త ప్రవాహానికి సంబంధించినది. సెలరీలో ఈ కే విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ రక్తం గడ్డగట్టడాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ సెలరీ తీసుకోవడం వలన మీ శరీరంలోని హానికర పదార్థాలను తొలగిస్తాయి. సెలరీ అనేది సాధారణంగా సలాడ్స్ రూపంలో తీసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. నెంబర్ 17 సిట్రస్ పండ్లు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, అలాగే ఫ్లావనాయిడ్స్ కూడా ఉంటాయి. నిమ్మ, నారింజలలో అలాగే గ్రేప్ ఫ్రూట్స్లలో ఈ ఫ్లావనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది రక్తనాళాలలో వేడిని తగ్గించును. ఫలితంగా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అవడం వలన రక్త ప్రవాహం అధికమవుతుంది, అలాగే కూడా తగ్గుతుంది. ఒక అధ్యయనం ప్రకారం వారం రోజులలోనే 17 ఔన్సుల ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల వారిలో వేడి తగ్గినట్లుగా గుర్తించారు. ఈ సిట్రస్ పండ్లన్నీ కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. నెంబర్ 18 చిల్లీ పెప్పర్ బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 7 సంవత్సరాల ఆడ మరియు మగవారిలో జరిగిన అధ్యయనం ప్రకారం ఎవరైతే వారంలో ఎక్కువ రోజులు చిల్లీ పెప్పర్ లాంటి స్పైసీ ఫుడ్స్ తీసుకుంటారో వారిలో చనిపోయే ప్రమాదం 14% తగ్గినట్లు గుర్తించారు. ఇది మాత్రమే కాక వారిలో క్యాన్సర్, హార్ట్ డిసీజెస్ కూడా వచ్చే ప్రమాదం తగ్గినట్లుగా గుర్తించారు. నెంబర్ 19 దానిమ్మలో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి సంబంధించిన యాంటీ ఆక్సిడెంట్స్ అయిన పాలిఫినోల్స్, టన్నిన్స్ మరియు యాంథోసైనిన్స్ ఉంటాయి. ఇది ఎథెరోస్క్లెరోసిస్ వంటి సమస్య నుండి కాపాడును. రోజు దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల గుండె సంబంధ వ్యాధులున్న వారిలో బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయినట్లుగా గుర్తించారు. నెంబర్ 20 కాఫీ మీ బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. అమెరికన్ అసోసియేషన్ చెప్పిన దాని ప్రకారం రోజు 1 లేదా 2 కప్పుల కాఫీ తీసుకోవడం వల్ల కాఫీ తాగక ముందు కంటే తాగిన తర్వాత 75 నిమిషాల్లోనే 30% బ్లడ్ ఫ్లో పెరిగినట్లు గుర్తించారు. కాబట్టి మంచి బ్లడ్ సర్క్యులేషన్ కావాలంటే గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి, అలాగే మంచి లైఫ్ స్టైల్ కూడా ముఖ్యమే.